ఇట్లా విండరాదా ఇట్లా ఊపుతున్నావు. ఇంకెట్లా విండుతారు అత్తమ్మ, గింత మంచిగా విండుతున్నా. మంచిగా విండుతున్నావా? దానికి సరుపు పోసినావా? సబ్బు పెట్టినవే ఇంకో సరుపు పోసి ఇంకో గిట్ల పట్టి ఇంకో ఇట్లా మరత పెట్టి ఇంకో గిట్ల పట్టి కూదిస్తే మంచిగా పోతాయి బట్టలు. ఇంకో ఇట్లా అది ఏం పిండుతున్నవే? ఏంది సబ్బు మంచిగా పెట్టలేనా? గింత మంచిగా పెట్టినా సబ్బే పెట్టలేను అంటున్నావు. అయినా నేను ఏం చేసినా గిట్లనే ఎత్తవేంది అత్తమ్మ నువ్వు ఎప్పుడు? నువ్వు మంచిగా పని చేస్తే నేనెందుకంటానే? గంగు పొద్దుగాల బట్టలు విండుతుండ్రేమే, ఎటు పోతుండ్రే? టూర్ పోతుండ్రా? టూర్ లేదేం లేదే, రేపు సలిబోనం పెడతామని పిండుకుంటున్నాం. అయ్యో సలిపోనం పెడుతుండ్రా? నాకు రోకే లేదు నా ఆఫీసుల మన్వాడ. అయ్యో అది లేదా నీకు? అవునంటే ఈ మధ్యలో నాకు రోకు పని చేస్తలేదే బరబరి. ఈ మధ్య ఏమున్నదే, నీకు ఎప్పుడు రోక పని చేయది. సరేనే, నీతో నేను మాట్లాడినా నువ్వు లోలు పెట్టుకుంటావు, నేను సుగా పోయి బట్టలు విండుకుంటా. సరే సరే పో, రేపు పోషవ గుడి కాడ కలుద్దాం. సరే సరే పెద్దమ్మ పో, రేపడ పోషో గుడి కడగలుగుతాం. సరే నేను సుగా పోయి పనంతా తీర్పుకోవాలా. ఇంకో కోడలుదానా బోనంకు బెల్లం తెచ్చిన. ఎంత తెచ్చినావు అత్తమ్మ? అర్ధ కిలో తెచ్చిన, సరిపోతుంది కదా? మా సరిపోతుంది కానీ మంగుల మీద బట్టలు ఆరెత్తిమి, అవి ఎండిని కావచ్చు, తేపో, నేను మామిడి ఆకులు తెత్తా. సరే అత్తమ్మ. ఆవు గాని కోడలుదానా రేపు ఏం కూర వండుకుందామే? కొత్తగా అడుగుతావేంది అత్తమ్మ? రేపు ఆదివారమేనా, చికెన్ వండుకుందాం. మొన్న తింటివి కానీ సీకాను ఊకే తింటే మంచిది కాదే. నువ్వు రోజుకి 4-5 సార్లు ఆకు జరదా వేసుకుంటావు, నేను ఎప్పుడన్నా ఊకేసుకుంటే మంచిది కాదత్తమ్మా నేను అన్నానా? ఏ కోడలుదానా మాటలు బగ్గా అవుతున్నాయి, ఎండిన బట్టలు తీసుకురా పోయి. నువ్వు గింతే అత్తమ్మా, నేను ఏది అడిగినా గిట్లనే ఎత్తావు పో. సరే పో, బట్టలు తేపో నువ్వు పోయి, నేను పోయి మామిడాకులు తెత్తా. సరే అత్తమ్మ. ఈ మూతి దింపుడికేం తక్కలేదు, పని చేయమంటే సాత కదా. చిట్టి అత్తమ్మన్నారా? లేదు పెద్దమ్మ, మామిడాకులు తినబోయింది. ఆవుగాని బట్టలు ఉతుక్కున్నారా? నాకేతనే మిడికత్తుడు కదా, మేము శాఖల్లో వినైతివి. అవును కరెక్టే గాని మా అత్తమ్మ గురించి తెలిసే కదా పెద్దమ్మ, పెద్ద పిసినారిది. తెలిసే గాని మరి గినిగానే బట్టలు విండరు, కొండగట్టుకన్నా ఎమడాల కన్నా పోతురు ఎట్లా? కాదు పెద్దమ్మ, రేపు సలిబోనం వండుతున్నాం, అందుకే అన్ని ఉతికినాం. ఇక ఇప్పుడు ఇల్లాకిలు ఊడ్చి స్నానం చేసి బోనం వండుతా. ఇక ఆవు రేపు ఆదివారం కదా, నేను మరిచిపోయినా. అయ్యో పెద్దమ్మ, ఇప్పుడు నువ్వు బట్టలు ఉతకలేవా? పిండలేని బిడ్డ. ఆవో నర్సు, మా ఇంటికి వచ్చినవేమే, ఏం పనికి వచ్చినావు? ఏ ఉత్తగానే ఇట్లా కలిసిపోదామని వచ్చిన. ఆవు గాని పని తీర్పుకున్నావా? రేపు సలిబోనం పెడుతున్నావా? నేను మర్చిపోయినే, ఇప్పుడు నీ కోడ చెప్తే తెలిసింది. మీరు ఏం మనుషులు ఉన్నారే, అప్పుడు లింబ వచ్చి మర్చిపోయినా అన్నది, ఇప్పుడు నువ్వు వచ్చి మర్చిపోయినా అంటున్నావు. అవునంటే ఇప్పుడేం పొద్దుపోయిందే, పోయి ఇల్లాకెళ్ళి నూకి తానం చేసి ఆడుపో. కరెక్టే కానీ ఇప్పుడు బట్టలు వినలేను కానీ. కొత్త ఏం లేవా? ఏం లేకుంటే సాఫా మీద వండు. గంతే అంటావా? ఇక మరి అంతే, ఇంకేందే మరి. ఇంకో కోడలుదానా దొరణాలు గుచ్చి పెడదాం పడు. సరే అత్తమ్మ, ఈ బట్టలు ఇంట్లో పెట్టేస్తావు. సరే పో. అవునా గంగు, మరి కొన్ని మామిడాకులు ఇవి కానీ మా ఇంటికి సుతం దొరలో కట్టుకుంటాం. యాడున్నాయే, నేను గోనె తీసుకొచ్చుకున్నా. గిన్నెగానం ఉన్నాయి, గోనె ఉన్నాయి అంటే ఏమేమి అలాగని కొనియో. మా కాడ ఏరిపోతే 4 దర్వాజాలు కట్టుకోలేక ఇవే ఉన్నాయి. నువ్వు ఫీచర్ తాను చేయకట్లా, మరీ ఫీచర్ తాను చేస్తావు కొమ్మియా. అవునే నర్సు, నువ్వు పొట్టిదానివే కానీ చిన్న గట్టిదానివి కాదే. మరి లేకుంటే అంతే, ఈ చిన్న మామిడి కొమ్మకే నువ్వు బాగా ఇచ్చేస్తున్నావు. బల్లెవు నువ్వు పట్టు కొమ్మలు తీసుకున్నానే పో, ఇలాకి నొక్కపో. ఇంకా పోతా తీనే ఉంటానేది. పో గీసుంటి పనులకైతే ఏం తక్కలేవు పో. అగో అత్తమ్మ పోయిందా నర్సు పెద్దమ్మ? పోయింది కానీ పెడదాం పాడు మామిడి దోరణాలు. సరే పెడదాం దా.
అత్తమ్మ మరి నేను పెడతా నువ్వు తెంపవి. తెంపుతా పెట్టు. అబ్బా అమ్మా అబ్బా కోడలా నా పాటవా బగ దెబ్బ తాకిందా? అయ్యో అవునే బగ దెబ్బ తాకిందా? దెబ్బ తాకుడు కాదత్తమ్మా, ముడి బొక్క ఎరిగింది. అమ్మా కోడల్దా నా బగ దెబ్బ తాకిందా? అయ్యో ఆగే లేవు 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 లేవే ఆగే ఆగే ఆగే. అబ్బా అత్తమ్మా చంపినవు. ఏం చేస్తేనే ఇంకా ఎక్కడ వస్తుంది? అబ్బా ఆగు 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 ఇక్కడ పక్కకి. అయ్యో నేను మీది కొత్తగా కిందికి వస్తుంది. ఆగే నీ ఒత్తుడు ఏమద్దు, ఆయనతో నడుము నీర కొడతావు నువ్వు. ఇరు కొట్టనే ఆగే కొద్దిగా. అబ్బా అత్తమ్మ సెట్ అయింది ఇప్పుడు. పిస్తానా గట్ల ఎట్లా పడ్డవే? నువ్వు పురుగు పురుగు అన్నందుకే పడ్డా అత్తమ్మ. అవుగా నేను నా మీద కొర్రమంటూ ఒర్రుతావు, చిన్న పురుక్కే భయపడ్డావా? నేను ఎందుకు భయపడ్డాని గా పురుక్కు? నేను మా ఆయుష్న కానీ నడు పెడదాం ఆయన మామిడాకులు. నీ మాటలకేం తక్కలేదు, పెడదాం పాటు. అత్తమ్మ మామిడాకులు పెట్టుడు అయిపోయింది. ఇల్లాకి లూకేసి ఇక స్నానం చేసి బోనమండదు. సరే పని. అత్తమ్మ పోయి అంటుకున్నది కదా, మరి బెల్లం తీసుకురమ్మంటావా? మరిగా ఇప్పుడేంటికే బెల్లం? అగో బెల్లపన్నం వండద్దా అత్తమ్మ? ఇప్పుడేంటికే పిసిదాన్న, రేపు పొద్దుగాల బెల్లపన్న మండు. ఇప్పుడు ఓన్లీ వట్టన్నే మండు. అవును కదా అత్తమ్మ, మర్చిపోయినా. సరే పట్టు అండుదాం. నువ్వే అంటే నేను అన్ని అందిస్తా. నేను నా మొగడు నా అత్త మామ మంచిగా ఉండాలని దేవునికి మొక్కి మంచిగా అండు. అందరం మంచిగా ఉండాల. అత్తమ్మ బోనమన్నుడైంది. బోనం అయితే దించి ఇంట్లో పెట్టు. పిండిన బట్టలల్లో వండాలా. ఇయ్యాల పొద్దుగల మళ్ళా తానం చేసి బెల్ల బోనం వండి పోషక కాడికి ఎత్తుకొని పోయి సలిబోనం పెట్టి రావాలా. సరే అత్తమ్మ దించుతా. మెల్లగా దించు. కోడల్దానా బెల్లపోనం అయిందా? రెడీ అయినావా? నేను రెడీ అయినా అత్తమ్మ. బెల్లపన్నం కూడా అయినట్టే, పోదాం పని. ఇక పోదాం పని కోడల.
లింబాబా నువ్వు ఇంకా పోలేవా ఏడ పోతినే నేను మీకోసమే చూస్తున్నా, మీరేమో చెప్పకుండా పోతున్నారు. నువ్వు వేయనమనుకున్నామే అందుకోసమే రాలేము ఇంటికి పోందా. బాగానే పాటిగా ఆవు పెద్దమ్మ, నాకు కూడా యాదే లేదు. నేను ఆడ ఆడుకుంటానే, మీకు అత్త కోడళ్ళు ఇద్దరు ఉంటే అది సరిపోతుంది, నేను అవసరం లేదు ఇక. బాగానే మాట్లాడుతున్నావు తీద్దా పోదాం. అగో ఉండులా అని వస్తున్నా. ఆగో నువ్వు ఇంకా పోలేవా ఏడవైనా పొద్దు బాయ్ పోదాం పారు మరి. నన్ను ఇడిచిపెట్ట పోతామా చూస్తురా. నువ్వు వేయినవు కావచ్చు అనుకున్నామే. పిలద్దా చిట్టు చీర మంచిగా ఉన్నదిరా. అవునా పెద్దమ్మ, నిజమా? మంచిగా ఉంది. థ్యాంక్ యూ పెద్దమ్మ. బాగానే మంచిగా ఉన్నది కానీ నడు పొద్దు పోతుంది. కోతులు కొండగలెత్తున్నాయి చూడు రాగా. తల్లి పోసవ తల్లి నీకు ముట్ట వేసినాము, నీ బాకి నీకు ఇంకో ఇడు ఉన్నాయి నీకు పెట్టినాయి, మేము మొక్కుతున్నాము. ఇంకో పోతలు ఇంకన్నా నువ్వేం కోపంకు రాకు, నీకు ఇచ్చినవి తింటున్నదని అనుకోకు, మంచిగా చూసుకోండి అందరినీ. కళ్ళు 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 అమ్మ తాజా కళ్ళు రారే రారే. ఏ బాపు 20 రూపాయల కళ్ళు పోయు అలా సరే 20 రూపాయల కళ్ళు అటు పోయే. నర్సవ నీ ముందు తీరా. ఓ అమ్మ పైసలే ఇక చల్ పైసలు లేవేం లేవు, గడికి రా కొంత బెలుపు వేద్దాం చేద్దాం తిందువు. నాకు బెల్లపు వద్దా మా పైసలే ఇవ్వు. ఏ పిల్లగా నీ పని అయిపోయింది, పొద్దుక వరకు కథం ఇంకా నువ్వు. ఎందుకమ్మా గట్ల అంటున్నావు? మరి నువ్వు దేవుంది బెలుపు వద్దానని అంటావా? సరే అమ్మ తప్పైంది పైసలు అయితే ఇవ్వరు, బెల్లపు తింటా అని పైసలు అయితే ఇవ్వరు. ఇక బెల్లపూరి ఏంటంటారు మళ్ళీ పైసలు ఎందుకు అడుగుతున్నావు? మీ మాలమంతా వేరే ఉంది కదా అమ్మ. సరే తింటప్పా. ఇంకా సంజీపు అమ్మ గంగవంతు అయిపోయింది, నీ అంతది ఇక. అయ్యో అయ్యమ్మా ఎంతగా తింటారు పాడా? నీకు 10 రూపాయలు కళ్ళు పోసినా అయ్యమ్మా. బాగానే పోసిన పెరుగు పోయి మీ ముగ్గురికి 30 రూపాయలు కళ్ళు పోసిన కూలి ఇయ్యదా 30 రూపాయలు పెరుగుతుంది అమ్మాయిలా పోయి. కొంచెమే వేసుకున్నా కానీ పెరుగు ఎక్కువ. బెల్లపోక అమ్మాయిదిగా సూపర్. నా బిడ్డ, అందుకే కమ్మ నా బిడ్డ అండి. అందుకే కమ్మ కాలేదు. చిన్న కమ్మగం నాది. ఎందుకు ఇస్తారు తింటున్నావు? ఇస్తారు తిందా నీ బిడ్డ మంచిగా అంటుందని అందుకే కమ్మ కాలేదు. పచ్చర్లేసు నీ కడుపు సాలగుండా అబ్బో. గంగ చిన్న కూసు కాదు పిల్లకు. గంగ అందుకే బెల్లం బెల్లం వస్తుంది. బెల్లం బెల్లం కొనకుండా అలా అడుక్కొని తిని నాది అడుక్కొని తిని మళ్ళీ ఇంకా బెల్లం బెల్లం వస్తుంది. నా బిడ్డ ఏడుతున్నా 30 రూపాయలు కళ్ళు పోసిన పోయే పోసినావు 30 రూపాయలు కూలి అంత చేసి.
మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి. కామెంట్ పెట్టండి. మా వీడియో చూసి మంచిగా నవ్వుండ్రి, ఏడు లైఫ్లు కొట్టండి. నవ్వి నవ్వి కండ్లకు నీళ్ళు రావు. ఇట్లా నవ్వి నవ్వి పడిపోయి కండ్లకు నీళ్ళు వస్తాయి. జో ఆవు ఓలకైనా అన్నారు అన్నారా? నువ్వే అన్నావు మొన్న లింబోలే గంగవలే